హాయ్, హలో, నేను మీ బిఎల్ ఎన్సైక్లోపీడియా. ఇవాళ మీ ముందుకు ఇక్కడ మా ఊరికి సంబంధించిన ఈ మార్కెట్, ఈ రోడ్డు, ఇక్కడ మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అది బాగా వివరిస్తాను అన్నమాట. చూడండి, అయితే చూడండి, ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ ఈ పక్కనే ఒక టెంపుల్, సెంటర్లో టెంపుల్ అనమాట. ఇది రోడ్ అటు సైడ్ కూడా రోడ్డు ఉంది చూడండి, ట్రాఫిక్ అటు సైడ్ వెళ్తుంది చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ మనకి మార్కెట్ ఉంది. ఇది రోడ్డు మీద మార్కెట్ అనమాట. ఇక్కడ ఫ్రూట్స్, తర్వాత వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, ఇంకా డే టు డే కావాల్సినటువంటి చూడండి, అక్కడ లెమన్స్ చూడండి, ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. యాక్చువల్లీ ఒకప్పుడు ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడ సిటీ బస్సెస్, అవుట్ స్టేషన్ నుంచి వచ్చే బస్సెస్ ఆగేవి. ఈ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేసినట్టుగా అయిపోయింది. అంటే రోడ్ ఎక్స్పాన్షన్ చేశారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి యాక్చువల్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ అనమాట. చూడండి సిటీ ఎలా ఉందో. ఇప్పుడు కరెక్ట్గా సాయంత్రం అయిపోయింది, ఈవినింగ్. ఇప్పుడే ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగి వచ్చాను నేను. ఇంకా ఈ టెంపుల్ ఉంది పక్కన, ఇక్కడ వినాయక టెంపుల్, తర్వాత ఇందులోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. చెప్పాలంటే నా పెళ్ళికి ఫస్ట్ టైం ఇక్కడ నేను టెంపుల్లో వినాయకుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఈ బ్యాక్ సైడ్కి ఇటు సైడ్ అంతా మార్కెట్ ఉంటుంది, వెజిటబుల్ మార్కెట్. ఇప్పుడు మనం చూసిన దానికి బ్యాక్ సైడ్ అదే రోడ్లో కొంచెం వెనక పక్కకి చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. చూడండి, అక్కడ రోడ్ ఉంది కదా, అక్కడ బస్సు అంతా ఆగుతాయి. అక్కడ అట్లా బస్సెస్ వచ్చి అవుట్ స్టేషన్ బస్సెస్, సిటీ బస్సెస్ ఆగుతాయి. రోడ్ బాగా ఎక్స్పాన్షన్ చేశారు. ఇక్కడ చూడండి పూలు, తర్వాత ఐ డోంట్ నో టుమారో ఈజ్ దేర్ ఎనీ ఫెస్టివల్ ఆర్ వాట్. ఫ్రూట్స్ అంతా చూడండి. అఫ్కోర్స్ రోజు ఇలాగే ఉంటుంది, బట్ ఫెస్టివల్ రోజు అయితే ఇంతకంటే ఇంకా 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బిజీగా రష్ ఉంటుంది. చూడండి, వాట్ ఏ డిమాండ్ ఫర్ ది థింగ్స్, రైట్, డే టు డే. చూడండి ఫ్రూట్స్, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్, తర్వాత ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ దగ్గర భలే డిమాండ్. ఆమె అసలు 50 రూపీస్ మినిమం ఏ ఐటమ్ ఉండదు. 50 రూపీస్ మినిమం తీసుకుంటేనే ఇస్తుంది ఆవిడ అక్కడ. చూడండి, ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్తామన్నమాట. బ్యాక్ సైడ్లోనే మార్కెట్ ఉంటుంది. ఇక్కడ జనాలు, ఇది వచ్చేసి ఓవర్ బ్రిడ్జ్ లాగా చేశారు. మనం దిగుతున్నాం ఇక్కడ. చూడండి, ఇది ఇంత మార్కెట్ ఏరియా అనమాట, మార్కెట్ యార్డ్ అనమాట. ఇది వెజిటబుల్ది, మొత్తం వెజిటబుల్స్ అన్నీ, ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. కిందికి వెళ్తున్నాం మనము. అంటే ఇప్పుడు అక్కడి నుంచి పై నుంచి అట్లంతా వచ్చేసామన్నమాట. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నేను కాఫీ తాగి వచ్చేసి ఇటు వచ్చేసాను. ఇక్కడ ఈ మార్కెట్లో మనకు దొరకనివి ఉండవు అన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అమ్మా, వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ ఈ మార్కెట్లో దొరకనిదంటూ ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ మేము తీసుకునేది ఇదిగో, మీ దగ్గర మేము తీసుకుంటాం అన్నమాట రెగ్యులర్గా. ఏదైనా ఈ తులసి మొక్కలు కానీ ఏదైనా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ కావాలన్నా టెంపుల్కి ఎప్పుడన్నా కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. చూడండి, ఇది ఫ్లవర్స్ సంబంధించిన మార్కెట్ అనమాట. ఇక్కడ ఇది అన్ని వెరైటీస్ దొరుకుతాయి. బాగా కాస్ట్లీ అయితే డిమాండ్, ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. చూడండి అసలు మనకు ఈ బూడిద గుమ్మడికాయ అంటారు ఇక్కడ. ఇది చూడండి, బూడిద గుమ్మడికాయ. దీని డిమాండ్ అంతా ఇంత కాదు. ఓకే, ఇవి వచ్చేసి అరటి బోధుల అరటి, ఎందుకంటే పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతము, తర్వాత ఏదైనా మన పండుగలు జరిగేటప్పుడు వాటికి బాగా అలంకరించి ఇవి అటు సైడ్ ఇటు సైడ్ టెంపుల్ లాగా ఇంట్లో చేసి పెడతారనమాట. చూడండి, టెంకాయలు 50 రూపీస్. అన్నా టెంకాయలు ఎట్లన్నా? అన్నా టెంకాయలు ఎట్లా? అన్న టెంకాయలు ఎట్లా రేటు? రేటు 50 రూపాయలు, తర్వాత 60 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఉన్నాయి. అది చూడండి, ఇవన్నీ గుమ్మడికాయలు, వెరైటీస్ ఆఫ్ గుమ్మడికాయలు, ఫ్రూట్. చూడండి, ఫ్లవర్ మార్కెట్ అంతా. ఇది మెయిన్ రోడ్డు. ఓకే, ఇది చూడండి, అరటికి సంబంధించినవి. తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్తే యాక్చువల్ మార్కెట్ వస్తుంది మనకు. పూలు లోపలికి వెళ్తున్నాం అన్నమాట మనము. యాక్చువల్ మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో దొరకందంటే ఏమీ ఉండదు. చూడండి, మేము వరుసగా పోతూ ఉంటాం మనం. చూసుకోండి, చూడండి ఎట్లా ఉంటాయి అన్ని వెజిటబుల్స్ మా మార్కెట్లో.
మొత్తం ఇదంతా మార్కెటే చూడండి. ఇవన్నీ ఐటమ్స్ ఒక్కొక్కటి ఏ ఐటమ్ ఏదన్నది మేము అడిగితే తెలుస్తుంది. వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మనం చేద్దాం. ఇంకో వీడియో చేస్తాం మనము. మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనము చేసే వీడియోలు 1-2 కాదు, మంచి నాలెడ్జ్ ఇస్తాము. ఏ వెజిటబుల్ ఏంటి, హైబ్రిడ్ వెజిటబుల్స్ ఏంటి, నాటు వెజిటబుల్స్ ఏంటి, ప్రతి వెజిటబుల్స్లో పచ్చిమిర్చి అయితేమి, బెండకాయలు అయితేమి, వంకాయలు, తర్వాత అన్నీ కూడా వెరైటీస్ మనము అన్నీ వివరిస్తాము. వాటి యొక్క అడ్వాంటేజెస్ అవి ఏ కూరల్లో చేసుకోవచ్చు మనము, వాటి యొక్క రుచి ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, వాల్యూస్ అన్నీ కూడా మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మార్కెట్. క్లోజింగ్ టైం కూడా కాలేదు, కానీ ఇంకా డే టైం అయితే మార్నింగ్ భయంకరంగా ఉంటుంది ఈ మార్కెట్. చూడండి వెజిటబుల్స్, వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే అటు సైడు చాలా ఉంది. రేపు మార్నింగ్ టైంలో మనకు ఏమేమి కావాలన్నా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కలంతా కూడా, పల్లెల నుంచి, తర్వాత వేరే టౌన్ల నుంచి వచ్చి కూడా హోల్సేల్ రేంజ్లో ఇక్కడ అంతా తీసుకొని పోతుంటారు. ఇక్కడ చూడండి వెరైటీస్ ఆఫ్ ఆనియన్స్, తర్వాత అల్లము, తర్వాత కీరా అంటారు, మనకి వెళ్ళి దోసకాయ అంటారు. ఓకే, ఈ దోసకాయ అనేది ఎన్ని రకాలు దొరుకుతుందో తెలుసా అసలు చెప్పాలంటే. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో బాగా వివరిస్తాము. ఇవి తెల్లవాయలు రేట్ ఎటనా 120 ఇది 150-180 కిలో. చూసారా, ఇంతకుముందు 300-400 కూడా నడిచింది ఇక్కడ ఇదే మార్కెట్లో. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇంకా మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సీజనల్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి. సో ఇది అల్లం వెరైటీస్ చూస్తే చూడండి, అక్కడ ఒక వెరైటీ, ఇక్కడ ఒక వెరైటీ. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ అక్కడ ఆనియన్స్ చూడండి, వెరైటీస్. ఓకే, పచ్చిమిర్చి నేను ఇట్లా నోట్లో పెట్టుకోకుండా నేను చూడండి ఇట్లా, అబ్బా భలే కారం ఉందన్నా, ఇట్లా కారం ఉండాలి. ఎస్, కడప కారం అంటారు చూడండి, అట్లా అన్నమాట. అట్లా కారం లేకుండా మనం కూరలు ఏమైనా చేసుకుంటే కూడా, పప్పు కానీ ఏమైనా సాంబార్లు కానీ ఏమైనా కర్రీస్ కానీ చేసుకుంటే టేస్ట్ అనిపించదు. చూడండి, ఇదంతా మార్కెట్ యార్డే. ఎందుకంటే ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెము ట్రాఫిక్ తగ్గిందనమాట, రష్. చూడండి ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇటు పోతే ఇక్కడంతా మార్నింగ్ ఇక్కడ ఫుల్ అంతా గ్రీన్స్ ఉంటాయి, మొత్తం గ్రీన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది చూస్తే ఓన్లీ ఫర్ ఇది కరివేపాకు, తర్వాత కొత్తిమీరకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. చూడండి కొత్తిమీర ఎట్లా భయంకరంగా ఉంటుంది అంటే ఇక్కడ మీకు చూడండి, అన్ని చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా అంతా ఇక్కడికి వచ్చేసి పెద్ద హోల్సేల్ మార్కెట్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ అంకుల్ ఆంటీ ఎట్లా తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళేదే అనుకుంటే ఇది బహుశా షాప్ లాగా. ఓకే, ఇక్కడ చూడండి వెరైటీస్. రేపు పొద్దున కల్లా మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతే అసలు 2 గంటలు 3 గంటల నుంచి ఫుల్ మార్కెట్. అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, తర్వాత కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా పొద్దున్నే వస్తాయన్నమాట. ఇంకా మనము ఇదంతా మార్కెట్ అవుతుంది, ఫుల్ ఉంటుంది. అసలు ఫెస్టివల్ టైంలో చూడాలా బాబు, మీకు చూపిస్తాను ఉండండి. సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మీరు. ఎందుకంటే మేము ఈ ఛానల్ పెట్టింది ఎన్సైక్లోపీడియా అని చెప్పి పెట్టాము. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా, అంటే టెక్నాలజీ, ఎడ్యుకేషన్, సైన్స్, ఫుడ్, న్యూట్రిషన్, హెల్త్, తర్వాత ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ వీ వాంట్ టు కవర్ ఇన్ దిస్ ఛానల్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి. ఈ మధ్యనే ఓపెన్ చేసాం మన ఛానల్. ఇదంతా ఫుల్ ఉంటుంది అన్నమాట. అంటే డే టైం అంతా ఫుల్. చూడండి అంత సరుకు అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ సరుకు వచ్చేసింది దీంట్లో. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట, బ్యాక్ సైడ్ నుంచి లోపల నుంచి. చూడండి ఏం వెరైటీస్ ఉన్నాయి మీకు అర్థమైపోతుంది మార్కెట్లో. మా మార్కెట్లో చూడండి, దొరకని ఐటమ్ అనేది ఉండదు ఇక్కడ. అన్ని వెజిటబుల్స్, ఆల్ వెజిటబుల్స్. ఇక్కడ చూస్తే ఇవి డ్రై ఫిష్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా రొయ్యలు, తర్వాత చిన్న చేపలు, తర్వాత ఇవన్నీ ఎండబెట్టి వాటికి సాల్ట్లో వేసేసి ఎండబెడతారు అనమాట. ఆ సాల్ట్ బాగా పట్టుకుంటుంది, దాని టేస్టే వేరు. అసలు చేసుకునే తీరులో ఉంటుంది. వంటలు ఏదైనా కూడా తినాలంటే ఊరికి కాదు, చేసుకోవాలి, బాగా చేసుకోవాలి. కడుపు నుండి ఇంత తినిపోయాం కాదు, ఆరోగ్యంగా తినాలి, మంచిగా రుచిగా తినాలి. చూడు అలా ఆంటీ అంకల్ ఇక్కడ వాళ్ళది అనమాట షాప్ ఇది. ఇంకా ఇవి మసాలా సరుకులు ఏవో ఉన్నాయి ఇక్కడ, అవి కూడా వాటితో పాటు మన వెజిటబుల్స్ వాటికి సంబంధించి మసాలా కూడా అమ్ముతుంటారు. ఇక్కడ చూడండి ఆలుగడ్డ.